హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి మనం డైలీ వీడియో చేసిన జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,189 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 22,402 రేంజ్లో మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి మనం వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ సరే మనం ఇండికేటర్స్ని యాడ్ చేసి చూద్దాం. ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటోఫిబ్ ట్రాన్స్మిట్ రెండింటిని కూడా యాక్టివేట్ చేసి అసలు మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. అయితే ఇప్పుడే మనం నిన్న కూడా అనుకున్నట్లు బ్యాంక్ నిఫ్టీ కూడా బయింగ్ ఇన్ డిప్లో మీరు ఓన్లీ సిఈ సైడే ఉండండి. సిఈ సైడ్ మీ పొజిషన్ తీసుకోండి. మీరు ప్రాఫిటబుల్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మీరు పిఈ మాత్రం మీ ఎలాంటి వ్యూని మాత్రం మీరు చూసుకోకండి. పిఈ సైడ్ మాత్రం ఎలాంటి పొజిషన్లు తీసుకోకండి. సిఈ సైడ్ మాత్రం మంచి మూమెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇండికేటర్ ఏం చెప్తుందో దాని బేసిక్ తోటి అయితే నేను అయితే వీడియోలు అయితే చేస్తున్నాను. మీ రిస్క్ రివార్డ్ మీకైతే ఎవరైతే 6 months కంప్లీట్గా పేపర్ ట్రేడ్ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్గా మీరు 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఇంకోటి ఏంటంటే 90% ట్రేడర్స్ మాత్రం ఈ ఆప్షన్స్లో ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అందుగురించి మీరు 10%లో మీరు ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఫర్దర్గా అమౌంట్ పెట్టి మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. అప్పటి వరకు అయితే పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ 48,120 రేంజ్ నుంచి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇక్కడికైతే 48,400 రేంజ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్కి అయితే మార్కెట్ వస్తుందని నేనైతే 48,400 రేంజ్కి మాత్రం మార్కెట్ వస్తుంది అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు మన వ్యూని కరెక్ట్ అయితే రాకైతే మాత్రం చూద్దాం. 48,400 రేంజ్కి మాత్రం బ్యాంక్ నిఫ్టీ వస్తుంది ఈరోజు. చూద్దాం. ఇంకా నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా సేమ్ అండి. మనమైతే 22,450 ఈ రేంజ్కి మాత్రం మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి 42,346 రేంజ్ నుంచి వెళ్ళి 22,451 ఈ జోన్ మాత్రం నేనైతే ఈరోజు మార్కెట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతవరకు కరెక్టో లేదో చూద్దాం. ఫర్దర్గా మాత్రం నా వ్యూ అయితే 22,346 ఇక్కడ ఈ రేంజ్ నుంచి వెళ్ళి 22,346 రేంజ్ నుంచి వెళ్ళి 22,451 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కూడా మీరు ఏంటి అంటే ఓన్లీ సిఈ సైడే మీ పొజిషన్స్ మాత్రం తీసుకోండి. మీరు పిఈ సైడ్ మాత్రం ఇలాంటి పొజిషన్ తీసుకోకపోవడం బెటర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ మాత్రం రిమూవ్ చేసి ఫర్దర్గా వీటికి అయితే చూద్దాం. ఓకే, దీని రేంజ్ కూడా 22,346 రేంజ్ నుంచి మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఏదైతే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ అవ్వడమే, దీనిపైన ఓపెన్ అయితే మాత్రం 42 అంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ రేంజ్ నుంచి ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా ఏదేమైనా కూడా మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే కూడా బ్యాంక్ నిఫ్టీని కూడా ఇదే రేంజ్ ఒకవేళ దీనిపైన ఓపెన్ అయితే ఇక్కడ దీనిపైన ఓపెన్ అయితే లైట్గా డ్రాప్ అయిపోయి మళ్ళీ 48,400 రేంజ్కి మాత్రం బ్యాంక్ నిఫ్టీ వెళ్తుంది. ఇది మాత్రం మీరు చూసుకోండి. కంప్లీట్గా మీ వ్యూ అనేది సిఈ సైడే ఉండండి. సిఈ సైడ్ అయితే నేనైతే మంచి మూమెంట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఈరోజు 47,800 నుంచి వెళ్ళి 48,400 ఈ రేంజ్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఉండేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీ ఫర్దర్గా మీరేమనుకుంటున్నారో మీ వ్యూ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఏదైతే మీరు ఈరోజు బుల్లిష్ సైడ్ బేరిష్ సైడ్ అనేది కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.